రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలపై సస్పెన్స్ వీడట్లేదు. పాక్ వేదికగా ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు జరుగుతాయనే లేదోనన్న సందిగ్ధత నెలకొంది. చర్చలు ఉంటాయని ట్రంప్ అంటుంటే తమకు అలాంటి ప్రణాళికలేవీ లేవని ఇరాన్ చెబుతోంది. హర్ముజ్లో అమెరికా నిర్బంధం తొలగితేనే చర్చలు జరుగుతాయని టెహ్రాన్ స్పష్టం చేసింది. అయితే శాంతి ఒప్పందం కుదిరితేనే హర్ముజ్ను వీడతామంటున్నారు ట్రంప్. ఇటు పాక్ నేతలు మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో ఇస్లామాబాద్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనుంది. తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పొడిగించబోమంటున్న ట్రంప్ అయితే ఈలోపు ఇరాన్ శాంతి చర్చలు పూర్తి చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే ఇరాన్ను నాశనం చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనలతో చిరెత్తిపోతున్నటువంటి ఇరాన్ యుద్ధం తిరిగి ప్రారంభమైతే యుద్ధభూమిలో కొత్త ఎత్తుగడలు వేస్తామంటోంది. బెదిరింపుల నీడలో తాము చర్చలను అంగీకరించమని స్పష్టం చేసింది. రైట్, అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలపైన అంతా సస్పెన్షన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, చర్చలు రెండో విడత ఉండయా? ఒకరికొకరు ఎలా మాట్లాడుతున్నాయి, అసలు ఏంటి? అమెరికా ఇరాన్ ముగించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలపై అనిశ్చితి ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. బెదిరింపుల విషయంలోనే చర్చలు జరపడానికైనా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఇరాన్ ఒప్పందానికి ఇరాన్ రాకపోతే ఇబ్బంది ఇంకా కొనసాగుతుందని చెప్పి మరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం జరిగింది. అక్టోబర్ వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ పెట్ల కాలంలో కూడా నెలగా భారతీయంలో కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇంకా కాల్పుల విరామం విషయంలో ఒక స్పష్టమైన సిచ్యువేషన్ అభివృద్ధి జరుగుతున్న దగ్గర సంక్షోభం ఇంకా కొనసాగుతున్న ఒకవైపు కోరుకోవాలి, మరోవైపు ఇరాన్ గారి చర్చల దిశగా ఇరాన్ అలాగే అమెరికా అన్ని తీసుకునేటువంటి విషయంతో తీసుకున్నటువంటి పాకిస్తాన్ రైట్, థ్యాంక్ యూ సురేష్.